న్యూయార్క్ లో హైదరాబాద్ లో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భాగ్యనగరాన్ని వాన ముంచెత్తింది. గత కొన్ని గంటలుగా కురిసిన జోరు వానతో నగరం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లోని పలు ప్రధాన ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. ముఖ్యంగా బషీర్బాగ్, నాంపల్లి, లక్డికపూల్, హిమాయత్ నగర్, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముషీరాబాద్, చిక్కడపల్లి, శివం రోడ్, అంబర్పేట ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, చైతన్యపురి, కొత్తపేట పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి చిరుగలులు పడగా ఇబ్రహీంపట్నం, యాచారం, మంచల ప్రాంతాల్లో వర్షం క్రమంగా పుంజుకుంది. అటు సంతోష్ నగర్, మాధనపేట, సైదాబాద్, కాంచన్బాగ్లలో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఐటీ కారిడార్తో పాటు ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈతరగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వాహనదారులు, బైక్లపై వెళ్లేవారు చెట్ల కింద, హోర్డింగుల కింద ఆగవద్దని, ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి మాడపగలే ఎండలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులకు వరుణి రాక తీవ్ర ఉపశమనాన్ని కలిగించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరానికి వర్షం రాకతో ఉపశమనం లభించింది. ప్రస్తుతం 2-3 గంటల నుంచి కూడా భారీ వర్షం కురవడంతో నగరం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడిందని చెప్పొచ్చు. చాలా ప్రాంతాలలో కూడా వర్షం కురిసింది. అయితే దీంతో ఎక్కడ చూసినా కానీ సాయంత్రం వేళల్లో కాబట్టి సాయంత్రం నుంచి అంటే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరే వారి ఎక్కువగా ఉండడంతో ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ సమస్య ఎదురైందని చెప్పొచ్చు. రద్దీ అంటే ఎక్కడ చూసినా కానీ రహదారులపైన ఫ్లైఓవర్స్, జంక్షన్ల దగ్గర అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. దీంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా చూసుకుంటేనే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ 2-3 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ సమస్య కనబడుతుంది. వాహనదారులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్లో ఇరుక్కున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా అందులోనూ సాయంత్రం నుంచి అటు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎక్కడ చూసినా కానీ ఇదే కనబడుతుంది. అంతేకాకుండా చాలా చోట్ల కూడా చాలా ప్రాంతాలలో కూడా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో హైడ్రా అధికారులు అటు జీహెచ్ఎంసీ అధికారుల రంగంలోకి దిగి వాటర్ని అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసేందుకు అటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా వెళ్లే దారులు కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ లేని వైపుకు కూడా వాహనదారులను మళ్లించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో కూడా చూసుకోవచ్చు మనం ఎంత ట్రాఫిక్ ఉందో అంటే కిలోమీటర్ మేర కూడా వాహనాలన్నీ కూడా బారులు తీరినాయని చెప్పొచ్చు. చిన్న దూరానికి కూడా గంటల తరబడి ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందించే చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వం విస్తరంగా ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామన్ గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తీ 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అది చేప పిల్లల అందుబాటు నుంచి పెట్టుకుంటే శాంతి భద్రతలు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు, శానిటేషన్ కావచ్చు,
అన్ని రకాల అంశాల మీద మరి చారిత్రాత్మకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి చేప మందు ఎటువంటి ప్రచారాలు వేరే మనం వ్యవహారం చూస్తే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వ్యవస్థలో ఎక్కడ కూడా ప్రజల విశ్వాసం తప్ప ఫలానా మృగశిర కార్తీ రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు వేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు అభిప్రాయాలను ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ రియాజ్ తెలిపారు. లక్టీకపూర్లోని హోటల్ సెంట్రల్ కోర్టులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహ్మద్ రియాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని, నగర విస్తరణకు ఇది పెద్ద అవకాశమన్నారు. స్వయం సమృద్ధి, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రీయ జనతాదళ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఫ్యూచర్ సిటీ మీద వివిధ మేధావుల్ని, అలాగే రాజకీయ పార్టీ నాయకుల్ని, ప్రతినిధులను పిలిచి ఈరోజు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మేము ప్రాతినిధ్యం వహించాం. ఇందులో ప్రధానంగా రాబోయే భవిష్యత్తు అవసరాల కోసం, ఉపాధి వికాసం కోసం, ప్రపంచ దేశాలతో అదే రకంగా ఎదుగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో హైదరాబాద్ అనుసంధానం చేయడం కోసము ఫ్యూచర్ సిటీ అవసరం ఏదైతుందో పార్టీ ప్రతినిధిగా మేము పేర్కొన్నాం. మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇతర మెట్రో సిటీస్ యొక్క విస్తరణ దాదాపుగా ముగిసిపోయింది. హైదరాబాద్ మాత్రమే విస్తరించే అవకాశాలు, విస్తరించే భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఏదైతుందో అది కొనసాగాలని, అది మరింత బలోపేతం కావాలని మేము కోరుకున్నాం. దానికి సహకరించాల్సిందిగా మేధావులకు, వివిధ రాజకీయ పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేశాం. దీని ద్వారా ఒక ఎసెన్స్ డ్రా చేయాలి. అది కొంతవరకు సక్సీడ్ అయ్యాం. బట్ చాలా మంది ఉన్నారు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, దీని మీద మనకు ఇన్పుట్స్ ఇవ్వగలిగే వాళ్ళు అందరినీ ఒకరికి సమీకరించలే ఒక ఇనిషియేటివ్, ఒక ఎఫర్ట్ చేసామంటే ఇది ఇట్స్ ఎ బిగినింగ్. సో ఇది మెల్లమెల్లగా స్ప్రెడ్ కావాలని, దీని మీద చర్చ రావాలని, చర్చ ద్వారా అల్టిమేట్ గా మనం ఊహిస్తున్నటువంటి ఒక కాన్సెప్ట్ సిటీ నాగేశ్వరరావు అన్నట్టు అది ఒక ప్రజలకు పనికొచ్చే సిటీ కావాలని మన ఆచార్య ఆయన ఎఫెక్టెడ్ పర్సన్ కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఎప్పటిలాగా వేలాది ఎకరాలు రైతుల దగ్గర లాక్కొని వాళ్ళని రోడ్డు మీద లేనే కాకుండా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఒక ప్లేస్ అనేది ఫ్యూచర్ సిటీలో ఉండాలని మనందరం ఆశిద్దాం. ఈ సమావేశానికి వచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మంగ్లీ కేసుపై ప్రభుత్వం వెంటనే సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టాలని బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు డిమాండ్ చేశారు. బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం ఆందోళనకరమని అన్నారు. బాధితులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులు మృతి చెందారని, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రధాన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ప్రెస్ మీట్కి గల కారణం మీ అందరికీ తెలుసు. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పటికీ కూడా ఈరోజు 2,000 రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్లో ఫ్రీజ్ చేస్తున్నటువంటి తెలంగాణ పోలీస్ వ్యవస్థ మరి లక్షల్లోనూ కోట్లలోనూ జరుగుతున్నటువంటి ఆ ట్రాన్సాక్షన్ గురించి ఎందుకని వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. చాలా వరకు మీరందరూ చూస్తూనే ఉన్నారు. అడ్వకేట్ సుబ్బు మీరు వాళ్ళతో టైఅప్ అయ్యారా, లేదంటే వాళ్ళతో మీరు లాలూచీ పడ్డారా, మీరు వాళ్ళతో అంటే డబ్బులు ఏమైనా తీసుకుని కేసు వదిలేశారని ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి నైతిక బాధ్యతగా ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానిలోని భాగంగా మీకు ఆంతర్యం కూడా చెప్పడం జరిగింది. అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా కల్పిట్ అవ్వలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు, ఈ కేసును వదిలేయలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ వెకేషన్ కోర్టు ఓపెన్ అవడం, వెకేషన్ అయిపోయింది, కోర్టు ఓపెన్ అవడంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 7వ తారీఖు నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రైవేట్ కంప్లైంట్లు వేసి మంగ్లీ గారు అండ్ కో మీద అందరి మీద కేసులు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది అందరూ ప్రజలు గమనించండి. నేను మీడియా వేదిక కూడా మీ అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా లంచాలు తీసుకోలేదు, ఎక్కడ కూడా ఈ కేసును వదిలిపెట్టలేదు. బాధితుల తరఫున ఆఖరి వరకు పోరాటం చేస్తా. నేను రికార్డులో ఉండి
నేను వకాలతులో ఉన్నంత వరకు ఖచ్చితంగా బాధితుల తరపున నేను పోరాటం చేస్తా. సో దయచేసి నేను అందరికీ కోరుకునేది ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా ఒక సిట్ లాంటి విచారణ సంస్థను వేయండి. ఖచ్చితంగా ఈ కేసు విషయంలో ఒక కొలిక్కి వచ్చేంత వరకు బాధితులకు న్యాయం చేయండి. మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీసులు ఎల్బీ నగర్ పరిధిలోని స్పా సెంటర్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 113 సెంటర్లను తనిఖీ చేసి 46 సెంటర్ల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా డార్క్ రూమ్స్, రికార్డుల లోపం, గుర్తింపు పత్రాల సేకరణలో విఫలం వంటి ఉల్లంఘనలు ప్రధానంగా గుర్తించారు. ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి డివిజన్లలో 47, 30, 36 సెంటర్లను తనిఖీ చేశారు. పోలీసుల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుమానాస్పదంగా, అనధికారికంగా, అక్రమంగా నడుస్తున్న స్పా సెంటర్ల గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా కమిషనరేట్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేయడం జరిగింది ఎస్ఓటి ఆధ్వర్యంలో. ఎస్ఓటి మల్కాజ్గిరి టీమ్ 1, ఎస్ఓటి మల్కాజ్గిరి టీమ్ 2, దట్ ఈస్ కంటోన్మెంట్ మల్కాజ్గిరి టీమ్, అలాగే ఉప్పల్ టీమ్ అండ్ ఎల్బీనగర్ టీమ్, 4 ఎస్ఓటి డివిజన్స్ కలిపి దాదాపుగా ఇన్ఫర్మేషన్ బేస్ తో 113 ప్లేసెస్ దగ్గర ఒకటేసారి దాదాపుగా 560 మంది ఫోర్స్ తో డిఫరెంట్ ప్లేసెస్ లో రైడ్ చేయడం జరిగింది. టోటల్ గా ఎల్బీ నగర్ జోన్ లో 47 ప్లేసెస్ లో రైడ్స్ చేయడం జరిగింది. ఉప్పల్ జోన్ లో 30 ప్లేసెస్ లో రైడ్స్ జరగడం జరిగింది. మల్కాజ్గిరి డివిజన్ 1 లో 17 ప్లేసులు, మల్కాజ్గిరి డివిజన్ 2 కంటోన్మెంట్ లో 19 ప్లేసెస్ లో రైడ్ చేయడం జరిగింది. దీంట్లో రిపీట్ అఫెండర్స్ అంటే మళ్ళీ చేసిన వాళ్ళు 8 మందిని ఇంతవరకు ఐడెంటిఫై చేశాము. అంటే సేమ్ పీపుల్ డూయింగ్ ఎదర్ ఇన్ హైదరాబాద్ సిటీ ఆర్ సైబరాబాద్ ఆర్ మల్కాజ్గిరి. దీంట్లో మనం మొత్తంగా 25 పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చేశాము ఇది. దీంట్లో 3 కేసెస్ లో మనం ఇంతవరకు భారతీయ న్యాయ సంహిత కింద, తర్వాత ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ITPA కింద, తర్వాత అదర్ అప్లికబుల్ లాస్ కింద ఇప్పటి వరకు కేసెస్ బుక్ చేశాము. దీంట్లో దాదాపుగా 4 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, మన రాష్ట్రం కాకుండా. మా అడ్వైజరీ దీని తరఫులో ఏంటంటే పోలీస్ నిఘా ఉంటుందని తెలియజేస్తున్నాము ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద. దీనికి సంబంధించిన ఒక ఫిజికల్ ఇన్ఫర్మేషనే కాకుండా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ దగ్గర ఎప్పటికప్పుడు ఉంటుంది. తెలంగాణ నీ అయ్య జాగిరా అని పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించారని అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి ఆర్కే సాగర్. నీ అయ్య జాగిరా అని పవన్ కళ్యాణ్ అన్నది రాజకీయ నాయకులు, పాలకులను ఉద్దేశించి అన్నారని తెలిపారు. పవన్ ను విమర్శించే నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలన్నారు. పవన్ కళ్యాణ్ ను అంటే తెలంగాణ బిడ్డలను అన్నట్టే అని అన్నారు ఆర్కే సాగర్. ఎస్పెషల్లీ జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి ఇచ్చిన ధైర్యం నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఆయన మాటల్ని ఎన్ని రకాలుగా వక్రీకరించాలో అన్ని రకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులకి మరియు కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట, ఏం చెప్పినా సరే తిరిగి ఆవు పాట ఉంటారు కదా, అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు మారని అర్థమైంది. తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నందుకు దాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే, తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నది ఆయన మీ పాలకులని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మా అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఎవరు అనలేదు. తెలంగాణ ప్రజలదని ఆయనే నొక్కి వక్కా నుంచి చెప్పారు. దాన్ని వక్రీకరించి ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మా అయ్యే జాగిరే, ఎస్ మన అయ్యే జాగిరే, నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ భూమి పుత్రులదే, ఆయన చెప్పింది కూడా అదే. దానికి ఎందుకు దాన్ని పదే ఒక సెంటెన్స్ని పట్టుకొని మీ అయ్యే జాగిరి అంటారా, మీ అయ్యే జాగిరి అంటారా? ఆయన అన్నది మీలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని. హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. హైకోర్టు తీర్పు మేరకు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ, కాజాగూడ సరిహద్దులో 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. అనంతరం ఈ భూమికి ఫెన్సింగ్ వేసింది హైడ్రా. వీటి విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయలుగా ఉంది.
కేవలం భూమిని మాత్రమే కాదు దాదాపు 250 కోట్ల సంవత్సరాల చరిత్రను సైతం కాపాడిన హైడ్రాను అభినందించారు స్థానికులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. ప్రకృతిని పరిరక్షిస్తూ చారిత్రక రాళ్ల గుట్టలో పాటు అతి పురాతన రాతి గుహలను కాపాడింది. సర్వే నెంబర్ 452/1లో 177 ఎకరాలతో పాటు 454/1 సర్వే నెంబర్లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మొత్తం 293 ఎకరాలు కాగా ఇందులో 263.5 ఎకరాలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. 2 గ్రామాల మధ్య ఓవర్లాప్ ఇష్యూతో 63 ఎకరాల ప్రైవేట్ వ్యక్తులు చెందిందిగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. హెచ్సీఏ చరిత్రలో మొదటిసారి T20 లీగ్ కోసం వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రిన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ వేలంలో 8 ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం తరఫున ఫ్రాంచైజీలు బరిలో నిలవనున్నాయి. T20 లీగ్ కోసం మొత్తం 1300 మంది ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 160 మంది క్రీడాకారులను ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. భారత జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ వేలం పూల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఇక నగర అభివృద్ధి పేరుతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం జోరుగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర నడిబొట్టున ఉన్న ఇందిరా పార్క్ రోడ్డుపై నాలాలపై నిర్మిస్తున్న వంతెన పనులు నెలల తరబడి నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నత్తనడక సాగుతుండడంతో ఇక్కడ ఉన్న స్థానికులు, ప్రయాణికులంతా కూడా నరకం అనుభవిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. అంటే ప్రధాన రహదారి అంతా కూడా ఒక సైడ్ అంతా కూడా కుంచుకుపోయింది. ఈ ఇరుకైన దారి నుంచి కూడా ప్రయాణికులంతా కూడా ప్రయాణిస్తున్నారు రోజు. దీంతో ఇక్కడ వచ్చే రాకపోకలు సాగించే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రధాన నాలపై నత్తనడకన సాగుతున్న ఈ వంతెన నిర్మాణ పనులు వాహనదారుల సహనాన్ని కూడా తీవ్ర పరీక్ష అయితే పెడుతున్నాయి. నెలలు గడుస్తున్నప్పటికీ ఈ పనుల్లో వేగం అయితే పెరగడం లేదు. స్థానికులు, ఇటు వ్యాపారస్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇది పునాదుల దశ దాటకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇందిరా పార్క్ రోడ్డు, అశోక్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండి కలిపే అత్యంత కీలకమైన చౌరస్తా ఇది. అయితే వంతెన పనుల వల్ల ఇక్కడ రోడ్డు సగానికి పైగా ఇరుకైపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ సమస్య అయితే అవుతుంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ పిల్లలు గంటల తరబడి ట్రాఫిక్ లోనే మగ్గిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్లు చేపట్టినప్పటికీ కూడా సరైన సైన్ బోర్డులు లేకపోవడంతో ఇటు వాహనదారులు కూడా ఎటు వెళ్లాలో తెలియక గందరగోళానికి అయితే గురవుతున్నారు. పనులు నత్తనడకన సాగుతుండడంతో కూడా ఈ ప్రాంతంలో నివసించే దుకాణదారులు కావచ్చు, వీళ్ళంతా కూడా స్థానికులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. దుమ్ము ధూళి పడిపోయిన వ్యాపారాలు, పనులు మొదలైనప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా దుమ్ముతో నిండిపోయింది. అదేవిధంగా కొంతమందికి శ్వాసకోశ సమస్యలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. రోడ్డు మూసేయడంతో కస్టమర్లు రావడం లేదు. అదేవిధంగా మా వ్యాపారాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయని కూడా చుట్టుపక్కల ఉన్న షాప్స్ వాళ్ళు కూడా చెబుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా అంటే ఇక్కడ మల్టీ డిపార్ట్మెంట్ సమన్వయ లోపమే ఈ కాలయాపనకు ప్రధాన కారణమనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పైప్ లైన్లు అంటే నాలా కింద ఉన్న వాటర్ పైప్ లైన్లు, విద్యుత్ కేబుల్ల షిఫ్టింగ్ పనులు కూడా ఆలస్యం కావడము, సైట్ దగ్గర ఆశించిన స్థాయిలో కార్మికులు లేకపోవడం, కేవలం 1-2 జేసీబీలతోనే పనులు చేస్తుండడము, ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువైందని కూడా కాంట్రాక్టర్లు తమకు నచ్చినట్లు పనులు చేస్తున్నారని స్థానికులు కూడా మండిపడుతున్నారు. మరికొన్ని రోజులు చూసుకున్నట్లయితే కూడా వర్షాకాలం కూడా ప్రారంభం కానుంది. నగరంలో చిన్నపాటి వర్షం పడినా సరే ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతాయి. అలాంటిది నాలా పనులు ఇలా సగంలోనే ఆగిపోతే వర్షపు నీరు వెళ్లడానికి కూడా దారి లేక లోటత్తు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో చుట్టుపక్కల అవన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని కూడా ఇటు నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. దానికి తోడు తవ్వి వదిలేసిన గుంతలు ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైనా సరే జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండడానికి తగిన చర్యలు చేపట్టడంతో పాటు ఈ నాలా పనులు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, లేదంటే రానున్న వర్షాకాలంలో ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయని కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. విడజని రవితో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. నగరానికి వర్షాకాలం వచ్చిందంటే చాలు జలగంట ముంచుకొస్తుంది. ఐటీ క్వార్టర్ నుంచి రాజ్ భవన్ రోడ్డు వరకు మోకాళ్లతో సమానంగా నీళ్లు నిలవడం మనం ప్రతి ఏడు చూస్తూనే ఉన్నాం.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన భూగర్భ సంపుల ప్రాజెక్టును మన అధికారులు గాలి కుదిలేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. చిన్న వర్షం పడితే చాలు నగరంలోని రోడ్లన్నీ జలమయం అవుతూ ఉంటాయి. అయితే ఈ వరద నీరు నుంచి కూడా నగరాన్ని రక్షించడం కోసం అంటే ఈ వరద నీటికి పూర్తి స్థాయి పరిష్కారం అందించే విధంగా పలు చోట్ల భూగర్భ సంపులను అయితే ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కొన్ని చోట్ల వీటిని కొత్త వాటిని నిర్మిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు అయితే అధికారులు నిర్మించలేదు. అయితే ఈ భూగర్భ సంపుల ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అయితే ఇప్పుడు అటకెక్కింది. అంటే నగర వ్యాప్తంగా విపరీతంగా నీరు నిలిచే ప్రాంతాల్లో దాదాపు 50 ప్రాంతాల్లో ఈ భూగర్భ సంపులు నిర్మిస్తామని కూడా గతేడాది అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ చివరకు కేవలం 11 నిర్మాణాలతోనే కూడా సరిపెట్టి మిగిలిన చోట్ల స్థలం లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి అసెంబ్లీలో కూడా దీని గురించి వివరించారు. అయితే మరిన్ని సంపులను నిర్మించాలని ఇటు అధికారులకు కూడా ఆదేశించినప్పటికీ ఫీల్డ్ స్థాయిలో అధికారులు మాత్రం దాన్ని పెడచెవిన పెట్టారు. స్థలాలు లేవని, రోడ్లు తవ్వితే ఇతర ఇబ్బందులు వస్తాయని కూడా కార్పొరేషన్ అధికారులు సాకులు చెబుతూ ఇతర సాకులు వెతుకుతూ కూడా కాలయాపన అయితే చేస్తున్నారు. గతంలో కొద్దిపాటి వర్షానికి నడుము లోతు నీళ్లలో నిండిపోయే రాజ్భవన్ రోడ్డు, సోమాజిగూడ ఆర్టీఓ ఆఫీస్ పరిసరాల్లో కూడా ఈ భూగర్భుల సంపుల వల్ల కూడా పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. తాజాగా అంటే కొద్ది రోజుల క్రితం 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసినప్పటికీ కూడా దాదాపు 10 లక్షల లీటర్ల వర్షపు నీరు ఈ సంపుల్లోకి చేరిపోవడంతో రోడ్డుపై చుక్క నీరు కూడా నిల్వలేదు. అంటే లోపలికి చేరిన నీటిని అధికారులు కూడా 25 HP మోటార్ల ద్వారా వెంటనే తొలగించడంతో ట్రాఫిక్ కష్టాలు కూడా పూర్తిగా తప్పాయని ఇక్కడ స్థానికులు, వాహనదారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కూడా ఇంకా అధికారులు అయితే మాన్సూన్ ప్రాజెక్ట్ని ఇంకా మొదలు పెట్టలేదని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు, సంపుల లోపల అక్కడక్కడ మనకు చెత్త కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వర్షం పడుతున్నప్పుడు లేదా జాలీల దగ్గర ఈ చెత్త అంతా కూడా పేరుకుపోయినట్లయితే కూడా నీరు లోపలికి వెళ్ళే మార్గం మూసుకుపోయి రోడ్డుపైనే వరదలా నిలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే చాలా సంపుల దగ్గర అధికారుల నిర్లక్ష్యం అయితే మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. సంపుల దగ్గర అంతా కూడా పూడిక తీత ఇంకా తీయలేదు. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే కూడా వర్షం పడిన తర్వాత లేదా వారానికి ఒక్కసారైనా సరే ఈ సిల్ట్ చాంబాలలో పేరుకుపోయిన మట్టిని, చెత్తను కార్మికులు తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే కూడా సంపు సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలాంటిది చాలా చోట్ల ఇంతవరకు అయితే పూడికతీత పనులు అయితే చేపట్టలేదు. వర్షాకాలం ముంచుకొస్తున్న అంతకంటే ముందే పూర్తి చేయాల్సిన ఈ ప్రీ మాన్సూన్ పనులను అధికారులు నిర్లక్ష్యం చేయడంపై నగరవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కీలక జంక్షన్లు, లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేస్తేనే వరద నీటి సమస్యకు కూడా శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని ఇటు నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే ఈ భూగర్భ సంపులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి వర్షాకాలం కూడా వరద నీరంతా కూడా రోడ్లపైకి చేరకుండా కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడే ఈ భూగర్భ సంపులను పలు చోట్ల నిర్మిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా అధికారులు ఈ దిశగా అడుగులు వేయలేదు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు తొందరగా మేల్కొని అవసరం ఉన్న చోట ఈ సంపులు నిర్మించకపోతే ఈ వర్షాకాలం కూడా ఈ వరద గండం నగరవాసులకు తప్పేలా లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM TV, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.